హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ క్యాబేజీ పప్పు. మామూలుగా చాలామందికి క్యాబేజీ అంటే నచ్చదు, కానీ ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును యాడ్ చేసి అది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నిండా వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కప్పుతో పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నిండా క్యాబేజీ తరుగును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 పండిన టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్కి పెట్టి మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. నేను ఈ క్యాబేజీ పప్పుకు పెసరపప్పును వాడాను. కందిపప్పును కూడా వాడుకోవచ్చు, కానీ కందిపప్పు కన్నా పెసరపప్పు అనేది మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు మూత తీసి పెసరపప్పు 50-60% ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని మూతను ఉంచి ఇంకొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ పప్పును మనం ముద్దకంతో మెదపాల్సిన అవసరం లేదు, కొంచెం గెరిటతో స్మాష్ చేస్తూ కలుపుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఉడికిన పప్పు కన్నా 80% వరకు ఉడికిన పప్పు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు 80% ఉడికిన పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు మరో పాత్రను స్టవ్ మీద ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయాలి. వేడెక్కిన నూనెలో ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేయాలి. ఆవాలు చిట్లిన తర్వాత అందులోకి దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఎర్రగా అయిన తర్వాత అందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి పింక్ కలర్కి మారిన తర్వాత అందులో కొంచెం కరివేపాకును వేసి వేగిన తర్వాత పోపును పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఉడికించిన పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు రెడీ. If you like this video, please like, share and subscribe. Thank you for watching.